హరహర మహాదేవ శంభో శంకర. వృశ్చిక రాశి వారికి మార్చి 23, 24, 25, 26వ తేదీలలో వీరి జాతక ఫలితం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి నుంచి కూడా చాలా అంటే చాలా కష్టజీవులనే చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. అయితే కుటుంబం బరువు బాధ్యతలన్నీ కూడా ఈ రాశి వారి మీద పడుతూ ఉండటం, కుటుంబ భారం అనేది ఎప్పుడు అంటే వీరు చిన్నప్పటి నుంచి వీరు ఎక్కువగా మొయ్యవలసి రావటం, వీటి వలన వీరికి తెలియనటువంటి ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవ్వరికీ కూడా చెప్పుకోలేకపోతున్నారు. అయితే ఇవన్నీ కూడా భరిస్తూ ఎక్కడా కూడా వీరి బాధ్యతలను బయట పెట్టకుండా, ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను వీరే స్వయంగా అనుభవిస్తూ ఉండటం చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే మీ కష్టాలన్నీ కూడా గుణపాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావటం అనేది జరుగుతూనే ఉంది. అయితే వ్యక్తిగతంగా మీరు చాలా మంచివారు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అందరిలాగా అనుకునేటటువంటి సాధారణ వ్యక్తులు. ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఆపద వస్తే ఆ కష్టం మీదనే అనుకుంటూనే ఉంటారు. అలాగే ఆ కష్టాన్ని ఎలా దూరం చేయాలి అని మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అయ్యో పాపం, వీరికే ఈ కష్టం రావాలా అని మీ వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ చేస్తూనే ఉంటారు. ఇక మీకు చాలా జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సలహాలనైనా కానీ మొదటి స్థానంలో అంటే మీరు ఇవ్వటంలో మొదటి స్థానంలో ఉంటారు. కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి నా అనుకునేవారే భద్ర శత్రువులుగా ఉంటారు. వారు మీ చుట్టూ చేరి మిమ్మల్ని అవసరాలకు బాగా వాడుకొని, అవసరాలు అన్నీ తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేయటం, మరలా వారికి ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరికి రావటం, మరలా వారి అవసరాలను తీర్చుకొని మరలా మిమ్మల్ని దూరంగా నెట్టేయటం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశివారి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, నష్టాలను మీరు చూస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఇప్పటికీ ఈ రాశివారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు. అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, అసలు వీరు ఏ రకంగా అవసరాలకి మమ్మల్ని వాడుకుంటున్నారు, అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలి అని మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మీకు చూసి చూసి జనాల మీద, కుటుంబ సభ్యుల మీద బాగా విసుగనేది ఏర్పడింది. వీటన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకొని ఆ తర్వాత మీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. వారితో మనకు తెలియనటువంటి ఏదైనా ఒక హెల్ప్ అనేది, సహాయం అనేది కావాలనుకోండి, ఇప్పుడు బయట వాడిని అడిగితే చేస్తారో లేదో కదా, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు పలానా సమస్య ఉంది అని చెప్తే కొంత మొహమాట పడుతూ వాళ్ళని దూరం చేసుకోలేకపోతున్నారు. ఆ మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా తిరిగి మీ జీవితంలోనికి ఏది కూడా తేల్చుకోలేక వారిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. మన అనుకున్న వాళ్లే కదా, పోనీలే చావు దెబ్బలు కొడుతున్నారులే, అయితే వాళ్లే తెలుసుకొని వాళ్ళ తప్పును వాళ్లే తెలుసుకుంటారులే అనే మనసుతో మీరు ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు తెలివి తక్కువగా ఉండటం వలన మిమ్మల్ని ఎక్కువగా కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి? మీరు ఇప్పటి వరకు అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు చాలా బెటర్ అయ్యారనే చెప్పుకోవాలి. అలా అని మీరేమి తెలివి తక్కువ వారా అని అనుకుంటే అది నిజంగా పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా మేధావులు, అలాగే మంచి తెలివైన వారు. కాకపోతే మీరు నమ్మిన వారి కోసం మీరు ప్రాణమైనా ఇచ్చేస్తారు. బంధాల మీద మమకారం, బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయత, ప్రేమని చూపిస్తారు. ముఖ్యంగా నా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతారు. వారి కోసం ఏదైనా చేస్తారు. ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పామే అనుకోండి, ఆ పనిని కూడా విసుగు విరామం లేకుండా పూర్తి చేసి అహర్నిశలు కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం, రూపంలోనూ అందంలోనూ మీకు మీరే సాటి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఒక పని చేస్తే ఆ పనిని చాలా సక్సెస్ఫుల్గా
నీట్గా ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా 100% సక్సెస్ఫుల్గా మీరైతే ఆ పనిలో మీ వంతుగా మరిన్ని ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెడుతూనే ఉంటారు. అంతేకాకుండా మీ జీవితంలో ఎప్పటివరకు కూడా మీరు చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. శని బాధలను ఎదుర్కొంటున్నారు. శని భగవానుడి వలన మీరు చాలా రకాలుగా అంటే ఏలినాటి శని ప్రభావం కావచ్చు, లేదంటే మీరు చేసినటువంటి కొన్ని తప్పుల వలన కావచ్చు, ఇప్పటి వరకు మీకు కాలం అనేది భగవంతుడనేది అనేక రకాలుగా సమస్యలను అలాగే చాలా రకాల కష్టాలను కూడా మిగిల్చాడనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో సంతోషం కంటే కూడా ఎక్కువగా భారీ నష్టాలు, భారీ ప్రమాదాలు, అలాగే భారీ ఎత్తున బాధలే మిగిలాయి. అదే మీరు కూడా అనుకుంటూ ఉంటారు, ఎన్నో రోజులుగా మేము ఇంత అహర్నిశలు కష్టపడుతున్నాం కదా, చాలా వరకు మా అనుకున్న వాళ్ళందరికీ కూడా సహాయం చేశాము, అయ్యో పాపం అని చెప్పి చాలా వరకు జాలి చూపించాను. ఇటువంటి సమాజం మీద నేను ఇంత జాలిని చూపిస్తున్నాను కదా, మరి నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళంతా ఎటుపోతున్నారు, అసలు వారు ఏమైపోయారు, కనుమరుగైపోయారే అని పదే పదే ఆలోచిస్తూ తల్లడిల్లిపోతూ ఉంటారు. పోనీ ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మామే అనుకోండి, వారికి అన్ని విషయాలు చెప్పుకొని వారితో అన్ని బాధలు పంచుకొని అలాగే వారిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాంలే అని అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నప్పుడు ఏమో ఆ అసలు వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది తెలుసుకోలేక తెలిసి నివ్వెరపోతూ ఉంటారు. అంటే ఇక జీవితంలో ఎవరినీ కూడా నమ్మకపోవటమే మంచిదేమో అని అన్నట్లుగా మీరు చాలా వరకు కూడా విసిగిపోయారు. అటు మనుషులతో విసిగిపోయారు, అటు భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలతో విసిగిపోయారు. పూర్తిగా చెప్పాలంటే మీ జీవితం మీద చాలా వరకు కూడా విసుగనేది, నిరాశ, నిస్పృహలకు ఎక్కువగా లోనై ఒంటరిగా గడపటానికే మీరు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మధ్య అయితే బాధపడన అవసరం లేదండి, అలాగే భయపడవలసిన అవసరం కూడా ఏమీ లేదు. ప్రతి మనిషి కూడా అంటే మీకే కాదండి, ఏ రాశి వారికైనా సరే కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోవు కదా. కాబట్టి 12 రాసుల కంటే కూడా ఈ రాశివారు ఎక్కువ శాతం కష్టాలను అనుభవించారు. నేను చెప్పుకొచ్చే చాలా రకాల కష్టాలను నష్టాలను మీరు ఎదుర్కొంటూనే కుటుంబ బాధ్యతలను కూడా మోస్తూనే అలాగే అన్ని రకాల వ్యక్తులతోనూ మాట్లాడుతూనే మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అలాగే ఏ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుసుకోలేక మొదటి నుంచి తలకిందులు అయిపోతూనే ఉన్నారు. ఆలోచనలతో ఎక్కువగా బందీ అయిపోతున్నారు. అయితే మీరు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీ జీవితంలో కూడా వెలుగనేది రాబోతుంది. అది కూడా ఎన్నో రోజులు కాదు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి కూడా తప్పకుండా సమాధానం అనేది దొరికి తీరుతుంది. మన కష్టాలు నష్టాలు ఎవరితోనైనా పాలు పంచుకుంటే అవి తీరేవి కాదు. మనకు మనమే వాటిని ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అని అనుకునేటువంటి వ్యక్తులు మీరు. అలాగే మీకు భగవంతుడు మార్గం చూపించబోతున్నాడు. మరి ఆ దైవం ఎవరు? అలాగే మీ మనసులో మీరు ప్రతినిత్యం కూడా ఉదయమే నిద్ర లేచింది మొదలు మీ పనికి వెళ్ళి తిరిగి మరలా ఇంటికి వచ్చేంత వరకు మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. మామూలుగా చెప్పాలంటే మీకు దైవానుగ్రహం అలాగే దైవ పూజలు ఇటువంటివి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. భగవంతుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవాలి. మీకు అండగా దండగా ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షగా ఆయన మీ చుట్టూనే ఉంటున్నాడు. కాబట్టి మీరు ఇన్ని సమస్యల నుంచి కోలుకుంటూ వచ్చారు. అలాగే మీ సంతానం మీ బిడ్డలకు కూడా ఎక్కువగా మీరు ఈ 4 రోజుల్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, చిన్న పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ, ఆఖరికి టీ కొట్టు లేదంటే చిల్లర కొట్టు వాళ్ళకైనా సరే చాలా చక్కగా వృత్తిపరంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అద్భుతంగా అంటే ఒకేసారి కోట్లు కోట్లు వచ్చి పడతాయని కాదండి, మునుపెన్నడూ కూడా చూడని విధంగా కొంతైనా మీరు అందులో లాభాలని చూస్తారు. అందులో
ఒకంతైనా ఒక పావు వంతైనా సరే మీరు లాభాన్ని కనిపిస్తే మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు లేనటువంటి లాభం అనేది ఒక్కసారిగా మీ కళ్ళకు కనిపించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? పోనీలే మన జీవితంలో కొంతైనా కానీ ఇప్పటి వరకు లేనటువంటి ఊరట ఈరోజు కలిగింది కదా, మన మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది కదా, అలా జరుగుతుందన్నమాట. అంతేకాని అఖండమైనటువంటి అదృష్టం అలాగే కోట్లు కోట్లు వస్తున్నాయి అని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు, ఆశపడకూడదు. ఎందుకంటే మన పని మనకు ఎంతవరకు లాభాన్ని ఇస్తుంది అనేదే చూసుకోవాలి. ఎవరో చెప్పినటువంటి మాటల్ని ఎప్పుడూ వినకూడదు. మనకు ఏ విధంగా అదృష్టం వస్తుంది? మనం చేసినటువంటి కష్టానికి ఆ దేవుడి అండ కూడా తోడై 10వ వంతులో లేదంటే ఒక 100% మనకేదైనా ఒక అదృష్ట రూపంలో కలిసి రావటం జరుగుతుంది. అలా మొదలైన దాన్ని మనం నిలుపుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. అలాగే ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టి ఉంటే వారిని చక్కగా మంచి అవకాశాలు, మంచి లాభాలు కనిపిస్తాయి. సానుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఈ 4 రోజుల్లో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు కూడా మీకు డబ్బు సంపాదించుకోవాలి అని ఒక మంచి సమయం రాలేదు అని ఎదురు చూస్తున్నట్లయితే వారికి కూడా మంచి అవకాశాలుగానే కనిపిస్తున్నాయి. కష్టే ఫలి అని పెద్దలు చెప్పారు కదా. మీరు ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా చూస్తారు. ఇక కుటుంబ పరంగా ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని అనుకుంటారో, మీరు బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారి భార్యాభర్తల మధ్య ఏర్పడేటటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ దూరమై అనుకూలంగా ఉంటారు. బిడ్డల పరంగా, తల్లిదండ్రుల పరంగా మీకు మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెట్టవు. భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోయి ఇద్దరు అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి బాగా కలుసుపాటుతనంగా కనిపిస్తుంది. ఇక ప్రేమికుల విషయానికొస్తే ప్రేమికుల పరంగా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, చికాకులు మీ మధ్య ఏర్పడి ఉండవచ్చు. ఎడబాటుతనం అంటే ఒకరినొకరు ఏదో అనుకొని దూరంగా ఉండి ఉండవచ్చు. అటువంటి వారికి కూడా ఈ మధ్యకాలంలో మీకేమాత్రమూ కూడా ఇంట్లో పెద్దలను నొప్పించుకునేసరికి ఏదో ఒక గొడవలు జరగటం, అలాగే వారు ఒప్పుకుంటే మీ మధ్య ఏదైనా కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావటం, మరలా విడిపోవటం, మరలా కలుసుకోవటం ఇటువంటివి జరుగుతూ మీకు వివాహానికి సంబంధించినటువంటి చర్చల్లో మీరు తగినటువంటి నిర్ణయాలు కనుక తీసుకోలేకపోతే మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడటానికి ఈ 4 రోజుల్లో అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి 4 రోజుల్లో చక్కగా కూర్చొని మీ గురించి అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అనేది పెద్దలు ఒప్పుకునే విధంగా చక్కగా వారిని కూడా గౌరవించే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది ఉండాలి. కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా మంచి అన్యోన్యత, ఆప్యాయత పెరగాలంటే చక్కగా కూర్చొని మీ జీవితానికి సంబంధించింది అలాగే మీకేదైనా కానీ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు మన మనసుకి ఏదనిపిస్తే అదే తీసుకున్నాను, అది భవిష్యత్తుకి చాలా అంటే చాలా ఎక్కువగా నష్టాన్నే మిగులుస్తుంది. కాబట్టి ఏదైనా కానీ 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ముందు ముందు మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలలో మీరు అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలైతే పొందేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ మధ్య ప్రేమ పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఎడబాటుతనం దూరమైపోయి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ 4 రోజుల్లో మీకు కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు మంచి సమయం అనేది నడుస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి బంగారు భవిష్యత్తుగా ముందు ముందు రోజుల్లో, ఇప్పుడు కాదండి ఇంకా ముందు రోజుల్లో సానుకూలమైనటువంటి లాభాలనేవి మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక మీకు మీ యొక్క ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగానే ఉండబోతుంది. ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఒక రకంగా కనిపించినప్పటికీ మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది అవి మిమ్మల్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించాలి.
చక్కగా 11 లేదంటే 21 ప్రదక్షిణలు స్వామి చుట్టూ తిరగాలి. అలాగే గరుడ సేవ లాంటివి చేస్తూ ఉండవచ్చు. మీ వంతుగా ఒక 500 రూపాయలని గుడిలో ఇచ్చి గరుడ సేవలో మీరు కూడా పాల్గొంటే, నెలకొకసారి గరుడ సేవలు చేస్తూ ఉంటే, ప్రతి ఆలయంలో కూడా అలా చక్కగా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి మీ వంతుగా గరుడ సేవలో 500 రూపాయలను ఇవ్వటానికి మీ వంతుగా మీరు పాలు పంచుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. ఆదివారం మంగళవారం రోజుల్లో స్వామికి పాలాభిషేకం చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి. మీ చేతులతో మీరే స్వయంగా నాగేంద్ర స్వామి వారి యొక్క శిలా రూపాలను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి స్వామికి గంధం అక్షింతలతో అలాగే మీకేదైతే వీలుంటుందో ఆ ప్రసాదం అనేది స్వామి ముందు మీ సంకల్పం ఏమిటో చెప్పుకొని ప్రసాదాన్ని పెట్టి మీ మనసును అలాగే మీకు జరిగినటువంటి పనులను సక్రమంగా జరిగేలా చూడమని వేడుకోవాలి. ఈ 4 రోజుల్లో ఎవరికైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా ఏదైనా సహాయం చేయండి. ప్రయాణాల్లో చక్కగా లాభాలైతే గడించబోతున్నారు. ఆరోగ్యంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అంత పెద్ద అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవటానికి ఎర్రటి నీళ్లతో దిష్టి తీసేసుకుంటూ ఉండటం వలన మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది. ప్రతి నెల అమావాస్యకు గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయటం వలన మీకు ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోతుంది. అలాగే మీరు తప్పకుండా వేప చెట్టు రావి చెట్టు ఈ 2 కలిసిన చోట 11 లేదంటే 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించాలి. దానివలన మీకు ఉన్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏవైనా ఉంటే శని దోషాలు కూడా తొలగిపోతాయి. మీకు ఉన్నటువంటి పనుల్లో మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటివి ఏవైనా కానీ అన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ విధంగా అయితే మీరు చేసి చూడండి. మీ జీవితంలో మంచి రోజులు అద్భుతమైనటువంటి శుభవార్తలు మీరు వినేటటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పాలంటే ఎం అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో ఈ 4 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి ద్వారా మీరేదైనా కానీ తెలియనటువంటి ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో పేరున్నటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి నూతన వ్యక్తి కావచ్చు, ఇది వరకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏర్పడేటటువంటి రిలేషన్ అనేది మీ జీవితంలో మీకు మరింత ఎక్కువగా భారీ నష్టాన్ని మిగల్చబోతుంది. కాబట్టి వారితో ఏదైనా కానీ రిలేషన్షిప్లో ఉన్నా లేదంటే వారితో ఏదైనా కొత్తగా ఇప్పుడే పరిచయం ఏర్పడినా కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెలగటం మంచిది.